ఒక చిన్న గ్రామంలో చిన్న పిల్లాడు రాజు ఉండేవాడు. వయసు 7 సంవత్సరాలు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసేవాళ్ళు. రాజుకు బొమ్మలంటే చాలా ఇష్టం. అయితే అతనికి మిగిలిన పిల్లలలాగా నాజూకుగా తయారైన బొమ్మలు ఉండేవి కాదు. మట్టితో తయారు చేసుకున్న బొమ్మలే అతని స్నేహితులు. ఒకరోజు రాజు పొలంలోని మట్టితో ఒక సింహ బొమ్మ చేశాడు. చాలా అందంగా వచ్చింది. రాజు ఆ బొమ్మను సింహం సింహ అని పిలుచుకుంటూ ప్రతిరోజు ఆడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి ఆ బొమ్మ దగ్గరే తను నిద్రపోయాడు. అప్పుడు అద్భుతం జరిగింది. అదే రాత్రి ఆ మట్టి సింహం బతికిపోయింది. కానీ అది రాజును భయపెట్టలేదు. దానికి ఒక మాయశక్తి ఉంది. నిజమైన మంచి మనసున్న వారికి మాత్రమే జీవం లభించేది. సింహం, రాజు, నీ మంచితనంతో నేను బతికినాను. ఇప్పుడు నీకు ఒక మాయాజాల ప్రపంచం చూపిస్తాను. సింహం రాజును తన మాయలోకానికి తీసుకెళ్ళింది. అక్కడ అన్నీ మట్టితో చేసిన జీవజంతువులే. మట్టి పక్షులు, మట్టి నెమళ్ళు, మట్టి గజాలు ఇవన్నీ ఆడుతూ పాడుతూ ఉండేవి. రాజు చాలా ఆనందపడ్డాడు. ఆ లోకంలో రాజుకు ఒక చిన్న పని అప్పగించబడింది. మట్టి పిల్లలందరికీ కలిసి మట్టితో తామీగా ఒక పెద్ద మొక్క వేప చెట్టు రూపంలో తయారు చేయడం. ఆ చెట్టు పూర్తవుతే ఆ గ్రామానికి మెరుగైన వర్షాలు వస్తాయట. రాజు ఎంతో శ్రమించి ఇతర మట్టి స్నేహితులతో కలిసి ఆ చెట్టును తీర్చిదిద్దాడు. చివరకు చెట్టు సిద్ధమైంది. మాయలోక రాజు వచ్చి రాజును అభినందించాడు. మాయలోక రాజు, రాజు, నీ సహాయం వల్ల ఇప్పుడు నీ ఊరికి మంచి వర్షాలు పడతాయి. నీ నిజాయితీ, శ్రమ వల్ల మట్టి ప్రపంచం కూడా వెలుగులోకి వచ్చింది. రాజు కనులు తెరిచినప్పుడు అది కలే అని అనిపించింది. కానీ బయటికి వచ్చేసరికి వర్షం పడుతోంది. పొలాలు తడిగా ఉన్నాయి. ఆ రోజు నుంచి గ్రామంలో వర్షాభావం పోయింది. రాజు మట్టి బొమ్మలతో ఆడుకునే తన కలల లోకాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు ఒక కొత్త బొమ్మ, ఒక కొత్త కథ. కానీ అందరూ రాజు చెప్పిన కథల్ని ఆసక్తిగా వింటారు. ఏమో, ఆ మట్టి బొమ్మలతో మాయ ఇంకా కొనసాగుతోందేమో.